హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. అలానే రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఓకేనా. సో తర్వాత మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి జరగవచ్చు అనే విషయం మాట్లాడుకుందాం. అలానే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది మాట్లాడుకుందాం. అలానే కౌన్సిలింగ్ ఫీ ఎంత పే చేయాలనేది తెలుసుకుందాం. అలానే స్టూడెంట్స్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఈ యొక్క ఏపీ పాలిసెట్ 2024కి కౌన్సిలింగ్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మనం 1 by 1 తెలుసుకుందాం. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయవచ్చు. సో బేసిక్గా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే మనకు స్టూడెంట్స్ ఈ మంత్ ఎండింగ్, మే ఎండింగ్లో ఏంటంటే జూన్ 1st or 2nd వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. నోటిఫికేషన్ వస్తుంది, అలానే ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ పే చేసుకోవాలి. ఇదంతా కూడా మనకైతే ఉంటుంది. ఓకే. ఈ మే ఎండింగ్ లేదంటే జూన్ 1st వీక్ 2nd వీక్లో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ లేదంటే కౌన్సిలింగ్ ఫీ కూడా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అలానే స్టూడెంట్స్, ఈ యొక్క కౌన్సిలింగ్ మోడ్ అనేది ఆన్లైన్లో ఉంటుందన్నమాట. ఆన్లైన్లో ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ పే చేసుకొని మన యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీరు ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ప్రాసెసింగ్ ఫీ లేదంటే కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంతా కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం వన్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. ఓకే. అలానే స్టూడెంట్స్, కౌన్సిలింగ్ ఫీ ఎంత ఉంటుంది బేసిక్గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉండొచ్చు దగ్గర. అలానే జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 900 రూపీస్ అయితే మోస్ట్లీ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫీ పే చేసుకుని మీరైతే ముందుగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మెమోస్ అంతా కూడా సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకు ఇంకో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే. సో స్టూడెంట్స్, ఇప్పుడు లాస్ట్ మీరు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో మనకు ఏపీ పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ఫీ పే చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైంలో హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి. ఇవి రెండు లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అలానే స్టూడెంట్స్, మార్క్ షీట్, ఎస్ఎస్సి మార్క్ మెమో అయితే కావాలి. ఓకే. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి, అంటే ఈక్వలెంట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెమో అయితే కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఓకే వాళ్ళకు ఈ 10th క్లాస్ మెమో లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఓకేనా. అలానే స్టూడెంట్స్, బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదంటే స్టడీ సర్టిఫికేట్ అని చెప్తారు. మీకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ లేకపోయినట్లయితే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. మోస్ట్లీ 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే సర్టిఫికేట్స్ అంతా మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందే మీరు మీ దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఓకేనా. అలానే స్టూడెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై అవుతుందో వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. సో స్టూడెంట్స్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి నేను ఇక్కడ. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లీస్ట్ మనకు 30 days టైం అయితే పడుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇమీడియట్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ఇది 30 days టైం పడుతుంది. మనకు వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఎక్కువ టైం అయితే ఉండకపోవచ్చు. ఓకేనా. అందు గురించి నేను చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఇమీడియట్గా వెళ్ళి మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకుని మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని. ఓకే. అలానే స్టూడెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక అప్లికేబుల్ అయినట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఓకే. 1 second స్టూడెంట్, నేను అరేంజ్ చేస్తున్నా ఇదంతా. ఓకే రైట్. ఇప్పుడు
మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్ టు 7 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. 7 డేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 30 డేస్ టైం అయితే పడుతుందన్నమాట. ఓకేనా, సో ఈ రెండు కూడా మీరు మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, సో పాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వద్దు స్టూడెంట్స్. మీరు ఈ సంవత్సరం 2024 జనవరి తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మీ 2024 సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫ్రెష్గా మీరు ఇంకొకటి అప్లై చేసుకోండి. ఓకే, అలానే స్టూడెంట్స్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, అలానే పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, ఇలా ఈ విధంగా స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇది కూడా తీసుకోండి. ఓకే, దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్, పాస్ ఫొటోస్ ఇదంతా కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. వన్స్ ఈ యొక్క ఏపీ పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చిన తర్వాత నేను మీకు అగైన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ రెండు మనకు ఇమీడియట్గా రావు. ఈ రెండు మీరైతే ఇమీడియట్గా మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఓకే,